మంగళ కోవెలలో పరవశముందగరారండి. మనోజ్ఞ మంగళ కోవెలలో పరవశముందగరారండి. మంగళహారతి పట్టండి, మంగళహారతి పట్టండి, మానస పూజలు చేయండి. మనోజ్ఞ మంగళ కోవెలలో పరవశముందగరారండి. మనోజ్ఞ మంగళ కోవెలలో పరవశముందగరారండి. ఆమని పూజిన తరుణంలో కోయిల తీయగ పాడగా, ఆమని పూజిన తరుణంలో కోయిల తీయగ పాడగా, ప్రభువు పిలుపు వినిపించింది, ప్రభువు పిలుపు వినిపించింది, నా మనసే పులకరించింది. మనోజ్ఞ మంగళ కోవెలలో పరవశముందగరారండి. మనోజ్ఞ మంగళ కోవెలలో పరవశముందగరారండి. రెండు చేతులు హృదయం మీద ఉంచి కళ్ళు మూసుకొని ఈ బలిని ప్రారంభిస్తున్న మనందరము ఈ ఆలయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించి, ప్రభువా, పరలోకము నుండి నీ దైవ సాన్నిధ్యము ఇక్కడ ప్రతిష్ఠింపచేయుము, నీ దూతల సాన్నిధ్యము మా అందరికీ దయచేయుము. ఈ ఆలయమును మీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యముతో నింపుమయ్యా. పరలోక అనుభూతిని మాకు దయచేయుము. ఈ బలిలో మేమర్పించే మనవులు, ప్రార్థనలు మీకు యోగ్యముగా మలచుము దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియతమ సహోదరి సహోదరులారా, ఈరోజు దైవ పఠనాలు మన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. పునీత పేతురు, యేసుక్రీస్తు ప్రభువు నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అనంటే తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని బట్టి నీవు క్రీస్తువు అని బాహాటంగా ప్రకటిస్తున్నాడు. క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, అభిషేకింపబడినవాడు అని అర్థం. అది ఆయన అనుభవం. మరి ఆ అనుభవాన్ని ప్రియులారా ఆయన తన జీవితాంతం వరకు చేసి చూపించాడు. తన విశ్వాసాన్ని తన జీవిత రూపంలో ప్రకటించాడు. ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసించువాడు, నా అనుచరుడుగా ఉండగోరువాడు తనను తాను త్యజించి తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను, ప్రాణాంతం వరకు కూడా నన్ను అనుసరింపవలెనని ప్రభు అడుగుతున్నాడు.
అదేవిధంగా ఈనాటి 2వ పట్టణంలో యాకోబు గారు రాసిన లేఖలో, నీలో విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసము నీ చేతల రూపములో, మంచి పనుల రూపములో నిరూపింపబడాలి. చేతలు లేని, మంచి కార్యములు లేని విశ్వాసము నిరుపయోగమైన విశ్వాసమే, నిరర్ధకము, వ్యర్థమైనదే. ప్రియులరా, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు మనసులో విశ్వసిస్తుంటే అది కేవలము నీ మాటల ద్వారా మాత్రమే ప్రకటిస్తున్నావా, లేకపోతే నీ జీవన నడవడిక ద్వారా, నీ జీవన విధానం ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా నువ్వు లోకానికి చాటు చెప్తున్నావా, యేసు రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు, నన్ను స్వస్థపరచువాడు, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్మదగినవాడు, నాకు సహాయం చేయువాడు. నీ అనుభవాన్ని బట్టి యేసును ఏ విధంగా నువ్వు తెలుసుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను అనుసరింపకూడువాడు సర్వమును త్యజించి అనుసరించమని ప్రభు అంటున్నాడు. దేవుని కోసం, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుణ్ణి ఆనందపరచని పనులు, జీవితం విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవుడవై ఉండి, దేవుడంటే విశ్వాసం కలిగి ఉండి, కానీ ఇంకా పాప జీవితమును, శారీరకపరమైన ఆలోచనలు, లోకపరమైన ఆలోచనలు, పాపపు ప్రేరణలు, సాతాను వలయములో చిక్కుకుని దేవునికి మహిమ చేకూర్చకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ పనుల ద్వారా, మంచి పనుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం వాక్యంలో చూస్తున్నాం. కనులుండి దేవుని మహిమను చూడలేకపోతున్నావా? మంచిని చూడలేకపోతున్నావా? చెవులు ఉండి దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావా? ఎందుకంటే ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో, నా గొర్రెలు నా స్వరమును విని నన్ను వెంబడించును అని, నా గొర్రెలు నా స్వరమును విని నన్ను అనుసరించును అని. నేను యేసుక్రీస్తును విశ్వసిస్తున్నానని చెప్పి ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన మాటను ఆలకించకుండా దారి తప్పి లోకములో జీవిస్తూ ఉన్నావా? దేవుని కార్యములు, మంచి పనులు చేయడానికి ఇచ్చిన ఈ చేతులని పాపం చేయడానికి, పాపపు పనులు చేయడానికి ఉపయోగిస్తున్నావా? దేవుని మార్గములో వెళ్ళాల్సిన నీ కాళ్ళు పాపపు మార్గములో వెళుతున్నాయా? నిన్ను నీవు పరిశీలించుకో. దేవుని మహిమ కోసం మంచి పనులు చేయడానికి యేసుక్రీస్తులో మనం సృష్టింపబడ్డాము అని చెప్పి దేవుని వాక్యం పలుకుతూ ఉంటే, అటు చల్లగా లేక వెచ్చగా లేక నులువెచ్చగా మారిపోతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవన విధానాన్ని, నీ హృదయాన్ని పరిశీలించుకొని ఆయన సన్నిధిలో నిలబడిన నీవు 2 చేతులు హృదయం మీద ఉంచి కనులను మూసుకొని విశ్వాసిగా నీ చేతలలో నిరూపించలేకపోతే, దేవుని స్వరాన్ని వినలేకపోతే, మంచి పనులు చేయలేకపోతే, దేవుని మార్గములో నడవలేక పాపములో నడిచి ఉన్నట్లయితే, నులివెచ్చగా జీవిస్తూ ఉన్నట్లయితే, అటు చల్లగా లేవు, అటు వెచ్చగా లేవు, నులివెచ్చగా జీవిస్తూ ఉన్నావు, 2 మార్గముల మధ్యలో జీవిస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. పాపులని, హృదయ పరివర్తన చెందువారిని తన చెంతకు పిలుచుకునే ప్రేమామూర్తి ఆ యేసు ప్రభు. ఆ దైవ కుమారుని సాన్నిధ్యంలో, ప్రభువా, నేను నడిచిన మార్గము సరి అయినది కాదు, నేను చేయి పనులు సరి అయినవి కావు, నీ స్వరము వినకుండా లోకపు స్వరాన్ని వింటున్నానయ్యా, నీ మంచిని చూడకుండా పాపమును చూస్తున్నానయ్యా, పాపపు మార్గములో నడుస్తున్నాను ప్రభువా, నన్ను మన్నించుము, నన్ను క్షమించుము దేవా. పశ్చాత్తాప హృదయముతో, హృదయ పరివర్తనతో నీ సన్నిధిలో నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
నన్ను కడుగుము దేవా. యోహాను రాసిన మొదటి లేఖ 1:9 ప్రకారము, ప్రభువా నన్ను నీతిమంతునిగా మార్చుము, పరిశుద్ధునిగా మార్చుము, నీ బిడ్డగా మార్చుము. నిన్ను అనుసరించడానికి కావలసిన శక్తిని, అభిషేకమును, ఆత్మ నడిపింపును నాకు దయచేయము. నీ స్వరము వినే కృప నాకు దయచేయము దేవా. నిన్ను చూసే దర్శన భాగ్యము నాకు దయచేయమయ్యా. నన్ను బలపరచుము దేవా. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటలు. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కాళ్ళు ఉండి నడువలేదు నీ బాటను, కాళ్ళు ఉండి నడువలేదు నీ బాటలు. చేతులుండి చేయలేదు నీ పనులను, చేతులుండి చేయలేదు నీ పనులను. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటలు. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటలు. పరిశుద్ధుడైన దేవా, నీ నోటి నుండి నన్ను ఉమ్మివేయకమయ్యా. బలహీనుడనైన నన్ను బలపరచుము దేవా. చల్లగాలేనయ్యా, వెచ్చగాలేనయ్యా, నులివెచ్చని తనముతో బ్రతుకుచుంటినయ్యా. చల్లగాలేనయ్యా, వెచ్చగాలేనయ్యా, నులివెచ్చని తనముతో బ్రతుకుచుంటినయ్యా. నీ నోటి నుండి ఉమ్మి వేయకయ్యా, నీ నోటి నుండి ఉమ్మి వేయకయ్యా. బలహీనుడనైన నన్ను బలపరచుమయ్యా, బలహీనుడనైన నన్ను బలపరచుమయ్యా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. దుష్టుల సలహాలతో, దుర్మార్గపు పనులతో, ఈ లోక ఆశలలో మునిగిపోయానయ్యా. నీ సన్నిధి నుండి నన్ను గంటి వేయకము యేసయ్యా. ఈ సమయంలో
నీ పరిశుద్ధమైన వస్త్రముతో నన్ను కప్పుము దేవా. నన్ను నీతిమంతునిగా నీ బిడ్డగా మార్చుము నా ప్రభువా. దుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో ఈ లోక ఆశలలో మునిగిపోతినయ్యా. దుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో ఈ లోక ఆశలలో మునిగిపోతినయ్యా. నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా. నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా. పరిశుద్ధ వస్త్రముతో నన్ను కప్పుమయ్యా. పరిశుద్ధ వస్త్రముతో నన్ను కప్పుమయ్యా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలు, కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలు. చేతులుండి చేయలేదు నీ పనులను, చేతులుండి చేయలేదు నీ పనులను. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. పాపుల కొరకై ప్రాణము విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. నీ పరిశుద్ధ వస్త్రముతో నన్ను కప్పుము దేవా. ఈ పాపి బ్రతుకును మార్చుము యేసయ్యా. ఈ పాపి బ్రతుకును మార్చుము నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. కృతజ్ఞతా భావముతో ఆ త్రియేక దేవుని మహిమ గీతము ద్వారా స్తుతించి ఆరాధించి గణపరచుదాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపితా మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహార హారాతం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తమును ప్రభుడవైనవు సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై నీ కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం నుంచి
9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుండిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమీయును చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థ తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపించగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టల వలె క్షీణించితిరి. ఇది ప్రభువు వాక్కు. దేవా నా ప్రభువా, ఆలించుమా ప్రార్థనా, ఆలించుమా ప్రార్థనా. దేవా నా ప్రభువా, ఆలించుమా ప్రార్థనా, ఆలించుమా ప్రార్థనా. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేచియుంటిమి. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేచియుంటిమి. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును చూపించుమయా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును చూపించుమయా. దేవా నా ప్రభువా, ఆలించుమా ప్రార్థనా, ఆలించుమా ప్రార్థనా. నీ దివ్య మార్గములో స్థిరముగా పయనింప, నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా. నీ దివ్య మార్గములో స్థిరముగా పయనింప, నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా. నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానింప, నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానింప. మా జ్ఞాన నేత్రములను తెరువుమయా, మా జ్ఞాన నేత్రములను తెరువుమయా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును చూపించుమయా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును చూపించుమయా. దేవా
ప్రభువా ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. Second reading, a reading from the letter of St. James, chapter 2, verses 14 to 18. Second reading, a reading from the letter of St. James, chapter 2, verses 14 to 18. What good is it, my brothers and sisters, if you say you have faith but do not have works? Can faith save you? If your brother or sister is naked and lacks daily food, and one of you says to them, "Go in peace, keep warm and eat your fill," and yet you do not supply their bodily needs, what is the good of that? So, faith by itself, if it has no works, is dead. But someone will say, "You have faith and I have works. Show me your faith apart from your works, and I, by my works, will show you my faith." The word of the Lord. Thanks be to God. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 35 వరకు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 27 to 35. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి యొక్క ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున
ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, చీపో సైతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలచి, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ నిలబడి మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని ఆ త్రియేక దేవునిపై, తిరుసభపై మనమందరం కూడా కలిసి ప్రకటించుదాం. రెండు చేతులు హృదయం మీద ఉంచి అందరూ కూడా భక్తి వినయములతో విశ్వాసముతో నేను చెప్పిన తర్వాత గట్టిగా చెప్పండి. పరలోకమును పరలోకమును భూలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారులలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నదానం చేయడానికి 3 కుటుంబాలు మన ముందుకు రాబోతున్నాయి. ఆ 3 కుటుంబాలను దేవుని సన్నిధిలో సమర్పించి ఎం సుధీర్ అండ్ ఫ్యామిలీ, కేఆర్ ఋషి అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీ దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, మరి అదేవిధంగా 49 మంది కుటుంబాలు ఈ ఆదివారము ప్రత్యేకముగా వారి విన్నపాల అవసరాల నిమిత్తమై ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించమని కోరుతున్నారు. వారందరినీ కూడా దేవుని సన్నిధిలో సమర్పించి మీ కానుకలు, మీరు సమర్పించే దివ్య పూజా బలులు దేవునికి యోగ్యముగా మారునట్లుగా ఈ అర్పణ మనం కొనసాగించుదాం. ఏమివ్వగలను యేసయ్యా,
ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంబు, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంటూ. తల్లి గర్భములో నే ఉన్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంబు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంబు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ యొక్క బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యత్రిసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. రెండు చేతులు జోడించి కరుణలు మూసుకొని, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠం మీద అర్పించబడుతున్న ఈ యొక్క అపద్రాక్ష రసములు దేవుడు అంగీకరించి తన పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మార్చబోతున్న ఈ అతి పవిత్రమైన గడియలో మీ ప్రార్థనలు, మీ మనసులో ఉన్న కోరికలు, మీ విన్నపములు ఈ బలిపీఠం మీద సమర్పించండి. పరిశుద్ధుడమైన దేవా, మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరిచే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అన్ని సమలయందు, అన్ని వేళలయందు, ప్రతి పరిస్థితిలోనూ మా విశ్వాసాన్ని ప్రకటించే అవసరత కలిగినప్పుడు మేము నీ కోసం, నీ రాజ్యం కోసం, సువార్త కోసం నిలబడే ధైర్యమును, అభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్ము సదా కరుణించి కాపాడుతున్న దేవా, మాకున్నదంతయు నీవిచ్చినదే. నీ ఆలయంలో, నీ సన్నిధిలో నిలబడి ప్రభువా, కుటుంబంలో శాంతి సమాధానం కోసం, మనస్పర్ధలు, గొడవలు, కోపతాపాలు తొలగిపోయి మంచి కుటుంబ జీవితం, మంచి సంబంధములు, సత్సంబంధములు కలిగి జీవించాలని ప్రార్థన చేయించిన వారి మనవులను మీరు ఆలకించండి. అనారోగ్యముతో, అస్వస్థతతో, రోగ వ్యాధి బాధలతో వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు పరామర్శించి నీ పవిత్రమైన హస్తమును వారి మీద ఉంచి వారిని స్పర్శించి వారికి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాము. అనేకమైన బలహీనలతో, అనేకమైన వ్యసనములతో బంధింపబడి
దుష్ట శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న బిడ్డలను మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్న వారిని, వివాహ జీవితం కోసం ప్రార్థన చేస్తున్న వారిని, యవనస్తులను, జ్ఞానం కోసం తెలివి, బుద్ధి, విచక్షణ కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించము. ప్రభువా, ఈ బలిపీఠం చుట్టూ మేము వేసిన సాంబ్రాణి పొగవలే నీ సన్నిధిలో నీకు ప్రీతికరముగా మా ప్రార్థనలు, మా జీవితము మారునుగాక. మమ్ము కనికరముతో చూడమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో మమ్ము ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా, నీ పవిత్రమైన బిడ్డలుగా మమ్ము మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మా ప్రార్థనలన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన యేసుక్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. అందరూ కూడా విశ్వాసంతో మోకరించి 2 చేతులు జోడించి ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును ఈనాడు దివ్య పూజా బలిని పెట్టించిన వారి ఉద్దేశములు, అన్నదానం చేస్తున్న వారి కుటుంబముల ఉద్దేశములు, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుచున్న ఈ బిడ్డలను వారి కుటుంబములను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీ సన్నిధిలో పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదుము. రెండు చేతులు పైకి లేపి అందరం కలిసి మంచి మనస్సుతో ఆ త్రియేక దేవుని స్తుతించి ఆరాధించి మహిమ పరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలబడి రెండు చేతులను పైకెత్తి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను మనందరం కలిసి భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము ఈ ఆలయమున చేరియున్న ఈ బిడ్డలకు మీ తిరుసభకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. నన్ను అనుసరింపువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని పలికిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నువ్వు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. దయచేసి గమనించండి, ఈ దివ్య సప్రసాదము కేవలము పాప సంకీర్తనం చేస్తున్న కథోలిక సభ్యులు మాత్రమే స్వీకరించాలి. ఇతర సంఘములకు మరియు మతములకు చెందినవారు దయచేసి మీరు అన్యదా భావించకూడదు. మీరు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయండి.
కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా కథోలికులారా క్రీస్తు జనులారా కథోలికులారా క్రీస్తు జనులారా సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మబోధ్యము సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మబోధ్యం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం కథోలికులారా క్రీస్తు జనులారా కథోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా నీ ప్రేమ అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. ప్రార్థించుదము. అందరూ లేచి నిలబడండి. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ దివ్య సప్రసాదము మా ఆలోచనలను ఆచరణను ప్రభావితము చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి తన ప్రేమతో నింపే సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.